గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వివరణ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. మొత్తం 12 పేజీల్లో తన వివరణను కమిషన్ కు పంపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. విచారణ పూర్తి కాకుండానే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు గులాబీబాస్. తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనేది కమిషన్ ఉద్దేశంగా ఉందని అర్థమైందన్నారు. అసలు ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్లు వేయొద్దనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదని ప్రశ్నించారు కేసీఆర్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? అయితే ఏదో ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే దాని మీద అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ తర్వాత దీని మీద ఒక కమిషన్ కూడా ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిషన్ గత కొన్ని రోజుల నుంచి కూడా విచారణ చేపడుతుంది. అసలు వాస్తవానికి ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాంట్లో ఏమైంది, ఇందులో మేజర్గా ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి పవరు, తర్వాత యాదాద్రి భద్రాద్రి ఇక్కడ నిర్మించినటువంటి ఈ పవర్ ప్లాంట్లకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో ఈ కమిషన్ విచారణ చేస్తూ ఉంది. అయితే ఇందులో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు, అప్పట్లో ఈ మూడింటికి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు, తర్వాత ఈ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు, సో ఇట్లా ఓవరాల్గా వీళ్ళందరినీ కూడా ఆ కమిషన్ విచారణలో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ రావును 3 రోజుల క్రితమే బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్లో అక్కడ విచారణకు పిలిచారు. ఆ విచారణలో తను అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు ఇంత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా డబ్బులు పెట్టి ఎక్కువ రేట్ పెట్టి పవర్ ఎందుకు కొనాల్సి వచ్చింది, ఆ తర్వాత ఈ నిర్మాణం విషయంలో ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు ఎంత ఖర్చులు ఎక్కువయ్యాయి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి విచారణ చేశారు. అందులో భాగంగానే అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్, అంటే ఇప్పుడు మాజీ సీఎం, ఆయన కూడా విచారణకు రావాలని చెప్పేసి కమిషన్ లేఖ రాసింది. అయితే దానికి ఆయన ఈ నెల 30 వరకు గడివారు గారు, కానీ 15 లోపే ఇవ్వాల్సిందే, ఎందుకంటే టైం లేదు, ప్రభుత్వంకు మేము పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలి, 15 లోపే ఇవ్వాలంటే ఎట్టకేలకు మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ పవర్ కమిషన్కి ఒక తన నివేదికనైతే ఇచ్చారు, ఒక లేఖ రాశారు. అందులో ప్రధానంగా అయితే వాస్తవానికి 3కు సంబంధించి రీజన్స్ చెప్పకుండానే దాంట్లో అసలు ఈ కమిషన్ వేయడానికి ఎట్లా వేస్తుంది ప్రభుత్వము, కమిషన్ వేయడాన్ని కూడా తప్పుపట్టారు మాజీ సీఎం కేసీఆర్. దాంతోపాటు గతంలో తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లా ఉండే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుండే, హైదరాబాద్ లాంటి సిటీ ఏరియాలో ఈ పవర్కి సంబంధించిన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుండే, ఈ కరెంటు కోతలు ఎట్లా ఉండే, ఎంత ఇక్కడ డిమాండ్ ఉండే అంటూ ఓవరాల్గా అవన్నీ రాస్తూ ఈ కమిషన్ సంబంధించి కమిషన్ కూడా ఎట్లా ప్రభుత్వం ఎట్లా వేస్తుంది, అసలు వేయడానికి వీలే లేదు, తర్వాత ఈఆర్సీకి సంబంధించిన దాని మీద కూడా ఇట్లా విచారణకు ఎట్లా పిలుస్తారు, ఇట్లా ఓవరాల్గా వాటన్నిటిని అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ అటు కమిషన్ను కూడా కమిషన్కి సంబంధించినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి మీరు ఒక చాలా సీనియర్ న్యాయవాది, తర్వాత తెలంగాణకు సంబంధించి కూడా మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది, సో ఇట్లాంటి దాంట్లో కూడా మీరు ఈ విచారణకు సంబంధించి ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తారు కమిషన్ని అనే దాంట్లో కూడా ఈ సీఎం మాజీ సీఎం కేసీఆర్ రాసినటువంటి లేఖలో ఉన్నది. ఒకసారి కొన్ని మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఛత్తీస్గఢ్ నుంచి అయితే ఈ ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడం విషయంలో అప్పట్లో కొంత డిమాండ్ అనేది మనకు అవసరం ఉండే, కానీ అప్పటి సిచ్యువేషన్లో అప్పుడు డైరెక్ట్ మనము ఛత్తీస్గఢ్ నుండి కొనడానికి లేదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొనుగోలు చేస్తున్నారు. సో అప్పుడు చాలా డిమాండ్ ఉంది, ఆ డిమాండ్కి అనుగుణంగానే మనం కొనుగోలు చేశాం. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రభుత్వము ఏదైతే ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారని చెప్తుందో ఎక్కువ రేటుకు కొనుగోలు చేయలేదు అని చెప్పేసి ఏదైతే సీఎం లేఖ రాశారో రిప్లై ఇచ్చారో ఆ రిప్లైలో మేము ఎక్కువ రేటుకు కొనుగోలు చేయలేదు అని చెప్పేసి ఏదైతే ఇచ్చినటువంటి కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకు కనబడుతుంది. ఇక భద్రాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో కొంత ఆలస్యమైంది, తర్వాత అప్పట్లో కరోనా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వివిధ కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. సో అక్కడ కూడా ఈ కరెంట్ అనేది చాలా అవసరం ఉన్నది, సో అవసరం ఉంది కాబట్టి ఆ డిమాండ్కి అనుగుణంగానే మేము ఇవి నిర్మాణం చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఈ కమిషన్కి ఇచ్చిన దాంట్లో రిప్లైలో మనకు కనబడుతూ ఉన్నది. సో ఇట్లా ఓవరాల్గా ఇవాల్టి వరకు కూడా ఆలస్యం చేసిన తర్వాత ఇక ఛత్తీస్గఢ్కి సంబంధించిన దాంట్లో ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలతో కుదిరిన పీపీఏ ఆధారంగా టీజీఈసీఎల్తో 2000 మెగావాట్ల కారిడార్ను బుక్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత 1000 మెగావాట్ల కారిడార్ను ఉపయోగించుకోవడం జరిగింది. మిగతా 1000 మెగావాట్ల సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన మేరకు కరెంటు సరఫరా కాకపోవడంతో రెండో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకోవడం జరిగింది. సో 2000 మొత్తానికి మొదట్లో 2000 మెగావాట్లకు కొనుగోలు చేసిన అక్కడి నుంచి ఆలస్యంగా రావడం, ఈ పవర్ రాకపోవడంతో 1000 మెగావాట్లు మాత్రమే తీసుకున్నాము, ఇంకా మిగతా 1000 మెగావాట్లను తీసుకోలేదు అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. తర్వాత అందులో ఈ 2014లో పీపీఏ చేసుకున్నారు. అయితే అక్కడ తమిళనాడు టెండర్ పద్ధతిలోనే విద్యుత్ కొనుగోలు చేశాము. అయితే దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి యూనిట్ రేటు ₹4.94 ఉండే. అదే సంవత్సరం కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలోనే పీపీఏ చేసుకున్నది. యూనిట్ రేటు ₹4.33. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. కాగా మనం ఛత్తీస్గఢ్తో నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ₹3.90కే కరెంటు కొన్నాము. అంటే మిగతా దాంతో పోల్చుకుంటే ఇది తక్కువనే ఉన్నది. అట్లాంటప్పుడు ఎక్కువ రేటు కొన్నారని చెప్పేసి మీరు ఎలా అంటారు అనే దాని మీద కూడా సీఎం ఇచ్చినటువంటి రిప్లైలో ఇది మెన్షన్ చేశారు. సో ఇట్లా ఈ యాదాద్రి తర్వాత భద్రాద్రి తర్వాత ఈ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు, తెలంగాణ వచ్చిన మొదట్లో ఉన్నటువంటి పవర్కి సంబంధించినటువంటి డిమాండ్, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కమిషన్కు రిప్లై ఇచ్చారు. కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి, ఆయనను కూడా మీరు ఒక తెలంగాణకు సంబంధించిన వారు, తెలంగాణ మీద మీకు చాలా అవగాహన ఉన్నది, మీరు కూడా ఎట్లా ఈ యాక్సెప్ట్ చేస్తారు కమిషన్ని అనే పద్ధతిలో ఈ మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో మనకు అది కూడా మెన్షన్ చేశారు. అంటే ఓవరాల్గా తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకు కరెంట్ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈ రిప్లైలో ఉన్నది. దీంతోపాటు ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి మార్కెట్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా తక్కువ రేటుకు పెట్టాము. ₹3.90 అంటే చాలా తక్కువ రేటు, మిగతా దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ రేటు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో ఉన్నది. చూడాలి మరి కమిషన్ దీనికి సంబంధించి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఏంటి. కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ రిప్లైకి ఓకే మరి సానుకూలంగా స్పందిస్తుందా, లేకపోతే వీళ్ళు అడిగింది ఏంటి, కమిషన్ పూర్తి స్థాయిలో అడిగింది ఏంటి, కేసీఆర్ ఇచ్చిన రిప్లై ఏంటి, మరి దీన్ని ఎట్లా చూస్తుంది ఏంటి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులే ఉన్నది, దీనికి సంబంధించి విచారణ చాలా వేగవంతంగా కొనసాగుతున్నది కాబట్టి కమిషన్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి విచారణకు సంబంధించి కమిషన్ దృష్టికి ఏమొచ్చాయి, ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో ఏమున్నది, దీనికి టాలీ అవుతుందా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిలో దీని మీద మరోసారి అధ్యయనం చేసి కమిషన్ నుంచి దీని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది.